నాకు ఒక టైంలో ఒక ఫన్నీ హ్యాబిట్ ఉండేది. ఎవరైనా నన్ను అప్రిషియేట్ చేస్తే ఇమ్మీడియట్‌గా రిజెక్ట్ చేసేదాన్ని. లేదురా నేనంత స్పెషల్ కాదు, నేనంత గ్రేట్ కాదు అని చెప్పేసేదాన్ని. ఒకవేళ ఏమన్నా జరిగితే అది అది కేవలం లక్ వల్లే జరిగింది ఆర్ కోయిన్సిడెన్స్ అని వాళ్ళకి చెప్పేసేదాన్ని. కానీ ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే మాత్రం ఆ ఒక్క మాట హోల్ డే నా బ్రెయిన్‌లో తిరుగుతూ ఉండేది. అప్పుడు రియలైజ్ అయ్యాను నేను అందరినీ లవ్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తాను, బిలీవ్ చేస్తాను. కానీ నన్ను మాత్రం నేను మర్చిపోయాను. వి చేస్ లవ్ ఎవ్రీవేర్. మనం చిన్నప్పటి నుంచి లవ్ కోసం సర్చ్ చేస్తూ ఉంటాం. పేరెంట్స్ అప్రూవల్, ఫ్రెండ్స్ వ్యాలిడేషన్, రిలేషన్షిప్స్, ఫాలోవర్స్, లైక్స్, కాంప్లిమెంట్స్, ఇవన్నీ కూడా నువ్వు ఎనఫ్ అని చెప్పాలి అని వెయిట్ చేస్తూ ఉంటాం. నేను కూడా అలానే వెయిట్ చేశాను. ఒక ఒక కాంప్లిమెంట్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఒక మెసేజ్ లేట్ అయితే సాడ్గా ఫీల్ అయ్యేదాన్ని. ఒకరు ఇగ్నోర్ చేస్తే నా వాల్యూ తగ్గిపోయిందేమో అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. అప్పుడు అర్థమైంది నాకు ప్రాబ్లం అనేది పీపుల్లో లేదు, అది జస్ట్ నా థాట్స్ మాత్రమే అని. నేను నా హ్యాపీనెస్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టేశాను. ఇట్స్ వెరీ 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 సాడ్. ద లోయెస్ట్ పాయింట్, ఒక స్టేజ్ వచ్చింది. రూమ్ ఫుల్ ఆఫ్ పీపుల్ ఉన్నా సరే లోన్లీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను నాతో కంఫర్ట్గా ఉండలేకపోతున్నాను. సైలెన్స్ అంటే ఏదో తెలియని భయం. ఫోన్ లేకపోతే యాంగ్జైటీ వచ్చేసేది నాకు. బిజీగా ఉండాలి, ఎవరో ఒకరితో మాట్లాడాలి, అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడూ ఏదో ఒక నాయిస్ ఉండాలి. ఎందుకో తెలుసా? ఎందుకంటే నాతో నేను ఒంటరిగా ఉండడం అంటే నాకు భయం. అవును, నేనంటే నాకు భయం వేసేది. నాకు నచ్చేది కాదు. అది రియలైజ్ అయిన రోజు ఇంకా భయం వేసింది. సో ఐ స్టార్టెడ్ లవింగ్ మై సెల్ఫ్, ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ మై సెల్ఫ్. సెల్ఫ్ లవ్ అంటే అద్దంలో చూసుకొని ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్పుకోవడం కాదు. ఇట్స్ మోర్ దాన్ దట్. తెలియకుండానే నాకు నేనే ఫ్రెండ్ అయ్యాను. మిస్టేక్స్ చేసినా సరే నన్ను నేను ఇన్సల్ట్ చేసుకోవడం లేదు. ఏం కాదు ఇంకోసారి చేద్దామని నాకు నేనే ఒక బిగ్గెస్ట్ సపోర్టర్గా మారిపోయాను. ఎప్పుడైనా టయర్డ్గా అనిపించినప్పుడు గిల్ట్ లేకుండా రెస్ట్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. స్లోగా ఒక్కదాన్నే ఎక్కడికైనా వెళ్ళడం, స్లోగా లంచ్ చేయడం, డిన్నర్ చేయడం, నాతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయడం, గార్డెనింగ్ చేయడం, పెయింటింగ్ చేయడం, ఒంటరిగా కోర్టుకి వెళ్ళి బాస్కెట్బాల్ ప్రాక్టీస్ చేయడం. సో ఇలా అంతా చేయడం వల్ల నాలో తెలియని ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది నాకు కనిపించింది. నాకు నేనే నచ్చడం స్టార్ట్ అయింది. ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. ఫన్నీ థింగ్ ఏంటో తెలుసా? నేను నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేశాను. అలా చేసిన తర్వాత లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. పీపుల్ అప్రూవల్ కోసం చేస్ చేయట్లేదు. టాక్సిక్ ఫ్రెండ్షిప్స్ని అస్సలు హోల్డ్ చేయట్లేదు. ఒకవేళ నాకు అది నచ్చట్లేదు అంటే వెంటనే వదిలేస్తున్నాను. నన్ను వదిలేస్తారు అన్న ఫియర్ నాకు కంప్లీట్గా తగ్గిపోయింది. ఎందుకంటే ఎవరు వెళ్ళిపోయినా సరే నేను ఎప్పుడు నాతోనే ఉంటాను అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. ఇప్పటికీ నేనేం పర్ఫెక్ట్ కాదు. ఇప్పటికీ ఓవర్ థింక్ చేస్తాను, మిస్టేక్స్ చేస్తాను, కొన్ని రోజులు కాన్ఫిడెన్స్ని కూడా కోల్పోతూ ఉంటాను. కానీ ఒక డిఫరెన్స్ ఉంది. అదేంటంటే ఇంతకుముందు నా బిగ్గెస్ట్ క్రిటిక్ నేనే, ఇప్పుడు నా బిగ్గెస్ట్ సపోర్టర్ కూడా నేనే. లైఫ్లో అందరూ నేను లవ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని రిలేషన్స్ ఎండ్ అవ్వచ్చు, కొంతమందిని మనం డిసప్పాయింట్ చేస్తాం, కానీ ఒకరు మాత్రం లైఫ్ లాంగ్ మనతోనే ఉంటారు. అదెవరో తెలుసా? అది నువ్వే. సో ప్లీజ్ ఆ రిలేషన్షిప్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. బికాస్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ యువర్ సెల్ఫ్ ఈజ్ నాట్ బీయింగ్ సెల్ఫిష్. ఇట్స్ ఫైనలీ కమింగ్ హోమ్ టు ద వన్ పర్సన్ who has been with you all along. లైఫ్లో నిన్ను అందరూ వదిలేసినా కూడా ఒక్క పర్సన్ మాత్రం లైఫ్ అంతా నీతో ఉంటాడు. అదే నువ్వు. సో ముందు ఆ పర్సన్ని లవ్ చేయడం స్టార్ట్ చేయి బ్రో. ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నా వాళ్ళందరినీ ప్రేమించే అంత టైం మన దగ్గర ఉంటుంది. కానీ అలా చేయడం ఈజీగా అవ్వాలంటే ముందు మనల్ని మనం ప్రేమించాలి. ఎంతలాగా ప్రేమించాలంటే మన బిగ్గెస్ట్ సపోర్టర్ మనమే అయి ఉండాలి. సో ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమందికి సెల్ఫ్ లవ్ ఉంది? మీలో ఎంతమంది మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి సెల్ఫ్ లవ్ మీద? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్ మెడ్ విత్ టెడ్. దిస్ ఈజ్ హర్షిత సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.